హాయ్. ఇవాళ ఉన్న జనరేషన్ చెప్పలేను, ప్రజెంట్ సినారియో అని చెప్పలేను. మీరే డిసైడ్ అవ్వండి. మీతో ఫ్రెండ్గా ఉంటారు, పబ్లిక్లో కాదు. మీరంటే ఎక్కువ ఇష్టం, అందరిలో కాదు. యువర్ మైన్ అంటారు, మైన్ అవ్వలేము. మన గురించి ఎవరైనా తిట్టుకుంటారు, ఆ మాట తీసుకొచ్చి మీకే చెప్తారు. ఇది ఇష్టమా కష్టమా అని తెలియదు. ఒకరి గురించి పొగిడినప్పుడు చెప్పపోయినా పర్వాలేదు, తిట్టినప్పుడు అదే మాటలని తీసుకొచ్చి ఇంకోరి దగ్గర చెప్పినప్పుడు ఎంత ఎమోషనల్గా స్ట్రాంగ్గా ఉన్నవాడికైనా ఒక చిన్న స్టెప్ నెగటివ్గా బ్యాక్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఎవరి గురించి మీరు నెగటివ్గా మాట్లాడవద్దు, మాట్లాడే విషయాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయవద్దు. ఎందుకంటే అది యాక్సెప్ట్ చేయటం అందరికీ ఈజీ టాస్క్ కాదు. దట్టు బిజీగా ఉన్న టైంలో ఎవరికి అదరు పెద్ద పట్టించుకోరు. ఐడియల్గా ఉన్న టైంలో వాళ్ళు ఫేస్ చూసినప్పుడంతా మనని ఏదో ఒక టైంలో ఒక పించ్ పాయింట్లో కొందరు లెగ్ పుల్లింగ్ చేస్తుండదు. అలాంటి నెగటివ్ వైబ్స్ మీ వల్ల ఇంకొకరికి రావటం మీకు ఇష్టమేనా? మీ గురించి ఎవరైనా నెగటివ్గా మాట్లాడి అది ఏమన్నా మీ ఫ్రెండ్ తీసుకొచ్చి చెప్తే ఆ సిచ్యువేషన్ని మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారా, బాధగా ఫీల్ అవుతారా? సేమ్ బ్లడ్ అండి. మిమ్మల్నికి వస్తే ఏం బ్లడ్ వస్తుందో అవతలకి వస్తే కూడా అంతే బ్లడ్, రెడ్డే కదా. సో ఇవాళ ఒక్కరి గురించి నెగటివ్గా మీకు చెప్పేవాళ్ళు మీ గురించి ఇంకోళ్ళు కూడా నెగటివ్గా చెప్తారు. ప్లీజ్ డోంట్ జడ్జ్ ఎనీవన్ వితౌట్ నోయింగ్ దర్ కండిషన్. అవునా?